तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमापिता परमात्मा ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము తెలుగు అనుకృతి వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. ఈ భగవద్గీత శుద్ధి చేయబడినటువంటి భగవద్గీత. ఇందులో సప్తదశ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. ఎవరెవరికి ఏది ఇష్టం, ఆహారం, సాత్విక ప్రియులు, రాజసిక ప్రియులు, తామసిక ప్రియులు, అలాగే యజ్ఞాలు రకాలు, దానం రకం, ఇవన్నీ కూడా, అలాగే తపస్సుల గురించి, శారీరక తపస్సు, వాచిక వాక్ తపస్సు, మానసిక తపస్సు, తపస్సుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఎనిమిది శ్లోకంలో తమో గుణులు అంటే తామసిక స్వభావం ఉన్న వారికి ఆహారం, ఏ ఆహారం ఇష్టం అనిపిస్తుంది, ఏది తినాలనిపిస్తుంది, దాన్ని బట్టి మనలో ఏ గుణం ఉందో, ఏ స్వభావం ఉందో తెలుసుకోవచ్చు. ఎవరికి వారు చూసుకోండి, ఎవరెవరికి ఏది ఇష్టం, పులుపు ఇష్టమా, కారం ఇష్టమా, ఉప్పు ఇష్టమా, వేడివేడి ఇష్టమా, ఏది ఇష్టం. పాసిపోయింది ఎంగిలి, కొందరికి ఎంగిలి ఇష్టం, ఎంగిలి ఇవ్వడం ఇష్టం, ఎంగిలి తినడం ఇష్టం, పొడి పొడి తినడం ఇష్టం, కొందరికి ఎక్కువ నూనె తినడం ఇష్టం, రకరకాలు. అపవిత్రమైన ప్రదేశాల్లో, అపవిత్రమైన నేలల్లో పండించే పంటలు కూడా, అది కూడా తామసికమే. ఒకటి పుట్టగొడుగులు అన్నాం. పుట్ట అంటే పవిత్రం అనుకుంటాం. పుట్టలో చీమల ఆహారం అది పవిత్రం కాదు, అన్నీ ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు ఏమంటారు ఇంగ్లీష్ లో? ఏం రూమ్? మష్రూమ్స్ అంటారు గురూజీ. మష్రూమ్స్ మష్రూమ్స్ గురించి చెప్పండి. MOSROOMS. MOS మోష MU అనుకుంటా. అనుకోవడం ఏంటి? స్పష్టంగా చెప్పాలి. అనుకుంటా కనుక్కుంటా కనుక్కుంటా అనుకుంటా కాదు. MU కరెక్ట్. MU కరెక్ట్. MU గురించి MUSHROOMS.
మ్యూట్ లో ఉన్నారు గురుజీ మీరు. మ్యూట్ లో ఉన్నారు గురుజీ, వినబడతలేదు మీ వాయిస్. గురూజీ మ్యూట్ లో ఉన్నారు. ఓం ఓం వినిపిస్తుందా? గురూజీ వినిపిస్తుంది ఇప్పుడు. మష్రూమ్ స్పెల్లింగ్ ఏం చెప్పారు? MUSHROOM. అంతే, అది పేర్లు ఏముందో అదే పని చేయండి. స్పెల్లింగ్ ఏం పేరు ఉంది? రూమ్, ఏం రూమ్ అది? మురికి రూమా? చెప్పారు కదా ఇప్పుడు. మురికి చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెప్పారు మీరు? MUSH అంటే ఏమవుతుంది? ఉన్నది చెప్పండి. మష్రూమ్. దాన్ని మూసేయండి, రూమ్ మూసేయండి. రూమ్ మూసి చెప్పండి. రూమ్ మూసి మాట్లాడండి. రూమ్ ని మూసేయండి. స్పెల్లింగ్ చెప్తుంది, ఆ రూమ్ ని మూసేసుకోమని చెప్తుంది. ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ బాగుంటాయి, కొంచెం గమనిస్తే దాని మీనింగ్ వస్తుంది. మూసేస్తున్నారా రూమ్ను? తెలిసినాక మూయాల్సిందే గురుజీ. ఇప్పుడు తెలిసింది మూసేస్తున్నాం గురుజీ. మూసి రూము వద్దని చెప్తుంది, అదే స్పెల్లింగే. ఇంగ్లీష్ లో కొన్ని బాగానే ఉంటాయి, సరిగా ఉంటాయి, మనకు అర్థం కాక, కానీ కొన్ని స్పెల్లింగ్ బాగుంటాయి. అటువంటిది ఇక్కడ అమేధ్యం అన్నారు దాని పేరు అమేధ్యం. అంటే అపవిత్రమైనటువంటి భూముల్లో, నేలల్లో పండేవి. కొన్ని ఈ డ్రైనేజ్ ఉంటుంది కదా, డ్రైనేజ్ పక్కన కూడా ఆ నీటితో పంటలు పండించేవారు ఉంటారు. హైదరాబాదు పెద్ద పెద్ద పట్టణ నగరాల్లో ఈ డ్రైనేజ్ నీళ్ళతో పంటలు పండిస్తారు, చాలా బలంగా ఉంటుందని చెప్పేసి. నిజంగా బలంగా వస్తాయి పంటలు. అవేం పంటలు? తామసిక పంటలు. పొన్నగంటి కూర అవి కూడా పండిస్తారు గురూజీ. పొనగంటి కూరలే సామాన్యంగా డ్రైనేజ్. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నటువంటి పొనగంటి కూరలన్నీ డ్రైనేజ్ అక్కడ పక్కనే. ఎప్పుడప్పుడు ఎండాకాలం కూడా పొనగంటి కూరలు వస్తాయి. అవును, ఎందుకంటే వర్షాకాలం రావాల్సింది కాబట్టి జాగ్రత్త. అక్కడ పచ్చ కనిపించగానే, ఫ్రెష్ కనిపించగానే అనుకోకండి. అది ఏ నేల, ఎవరు పండిస్తున్నారు, ఎటువంటి భూములు, ఏ ఊరు కూడా కనుక్కోవాలి. చాలా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. విషం తింటున్నాం, ఏదో ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం. ప్రగతి, పురోగతి, అభివృద్ధి, డెవలప్మెంట్, రకరకాల పేర్లు. వికాసం, అంతా వికాసమే. వికాసం అంటే ఏంటి? వికాసానికి నిర్వచనం ఏంటి ఈ రోజుల్లో? చెప్పండి ఎవరన్నా. వికాసం అంటే ఫ్యాషన్. నేను చెప్పమంటే రోగాలు తెచ్చుకోవడము, హాస్పిటల్ చుట్టూ తిరగడము, వికాసం అది. గొప్పలు చెప్పుకోవడము. అది కూడా చిన్న చిన్న రోగాలు కాదు, పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకుంటే అంటే పెద్దవాళ్ళు అనమాట. గొప్పవాళ్ళు పెద్ద రోగాలు తెచ్చుకొని పెద్ద హాస్పిటళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు నెలకు 1,00,000, 2,00,000 ఖర్చు చేసుకుంటే గొప్పవారు, మహాత్ములు, లేదా సుఖపడుతున్నవారు అనమాట. బాగా ఎవరు సుఖపడుతున్నారంటే బాగా మందులు, మెడిసిన్ వాడుకుంటూ, ఖర్చు చేసుకుంటూ, హాస్పిటల్, ఎప్పుడు హాస్పిటలే. గొప్ప చెప్పుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాం, పెద్ద హాస్పిటల్, అది కూడా. అది వికాసం అంటే. మీరు అందులో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అందులో? మేము లేవు గురుజీ. వికాసం అంటే అదే కదా, ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం, గొడవలు పెట్టుకోవడం, లేదా కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ కోర్టుల్లో డబ్బులు ఖర్చు చేసుకోవడం,
లాయర్లకు లాయర్లా వారి పేరు లాయర్లా లయ్యర్లా లాయరా లయ్యరా లయర్లే పేరు లాయరా లయ్యరా లయర్ లయ్యర్కి ఇస్తారు అంటే అబద్ధాలు వారికి ఇస్తారు, మోసం చేసే వారికి ఇస్తారు. డబ్బులు ఇచ్చి మరి సంతకం పెట్టి కోసుకోండి మోసుకోండి చంపేసుకోండి అని చెప్పి సంతకం పెట్టిస్తారు డాక్టర్లకు కదా. అది బాగా బుద్ధి ఉన్న వాళ్ళు చిన్న చిన్న పాటించి చూడండి, ఒకసారి చూసుకోండి మీకు ఏమి ఇష్టమో దాన్ని బట్టి మార్చుకోండి. ఇంకేమి లేదు, కళ్ళు మూసుకొని చూసుకోండి మీకు ఏ పదార్థం ఇష్టం, ఏ రుచి ఇష్టము, ఏ వాతావరణం ఇష్టము, ఎటువంటి మనుషులు అంటే ఇష్టం. నేను చెప్పాను కదా, మీరు ఎవరి కార్యక్రమాలు తిరుగుతున్నారు, ఏ కార్యక్రమాలు తిరుగుతున్నారు, ఏ కార్యక్రమం మీరు పిలుస్తున్నారు, ఎటువంటి వారిని పిలుస్తున్నారు. మీ కార్యక్రమాలు కావచ్చు కానీ ఎటువంటి వారిని పిలుస్తున్నారు. డాన్స్ చేసే వాళ్ళని పిలుస్తారు, పాటలు పాడే వాళ్ళని పిలుస్తారు, ఆర్కెస్ట్రా వాళ్ళని పిలుస్తారు, డీజే వాళ్ళని పిలుస్తారు అనుకోండి. అంటే మీలో ఏమున్నట్టు, లేదా తాగుబోతులను పిలుస్తారు అనుకోండి ఏమున్నట్టు, లేదా జోగి చేసే వాళ్ళని పిలుస్తారు అనుకోండి మీకు ఏం కావాలన్నట్టు. జోకర్లను పిలుస్తారు, మిమిక్రీ చేసే వాళ్ళని పిలుస్తారు. అంటే మీకు ఏమున్నట్టు, మీరు ఏం కోరుకుంటున్నట్టు చూసుకోండి. మిమ్మల్ని మీరే చూసుకోండి. మీరు ఎటువంటి వారిని పిలుస్తున్నారు కార్యక్రమాలకు, మీరు ఏ కార్యక్రమాలు పాల్గొంటున్నారు, ఎటువంటి కార్యక్రమాలు పాల్గొంటున్నారు, మీకు ఏ కార్యక్రమం రుచిస్తున్నాయి, ఏ పదార్థం రుచిస్తుంది, ఏ వాతావరణం, ఏ పుస్తకము, ఏ విషయము. ఈ ఆధ్యాత్మికం కూడా చెప్పే దాంట్లో కూడా ఇంకా రుచులు ఉంటాయి. ఆధ్యాత్మికమే కానీ రుచులు ఉంటాయి. కొందరికి ప్రాణాయామం ఇష్టము, కొందరికి జపం ఇష్టము, కొందరికి ఆసనాలు ఇష్టము. ఇలా ఇందులో కూడా ఉంటాయి మళ్ళీ ఇష్టాలు. కొందరికి మౌనం ఉండడమే ఇష్టము, కొందరికి పళ్ళ రసాలు తీసుకోవడం ఇష్టము. రకరకాలు ఉంటాయి. కొందరికి యజ్ఞం చేయడం ఇష్టం, యజ్ఞం లేకపోతే ఉండరు, వ్యసనం లాగా ఉంటుంది. యజ్ఞం చేసుకోవాల్సిందే, అది ఏ స్థితిలోనైనా, ట్రైన్లోనైనా బస్సులోనైనా ఎక్కడున్నా యజ్ఞం చేసుకోవాల్సిందే. అటువంటి వ్యసనం కూడా ఉంటుంది. దీని బట్టి తెలుస్తుంది మీ స్వభావం ఏమిటి, మీ మనస్సు ఏమిటి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీ గుణాలు ఏమిటి, మీరేమిటి చూసుకుంటున్నారా. ఇన్ని స్కేళ్ళు ఉన్నాయి కొలుసుకోవడానికి. ఎన్ని స్కేల్ ఇచ్చారు చూడండి, కొలుసుకోండి. స్కేళ్ళు, తూనికరాలు, కొలపాత్రలు అన్నీ ఉన్నాయి, కొలుసుకోండి, చూసుకోండి. తెలుస్తుందా మీ స్వభావం ఇప్పుడైనా, అర్థమవుతుందా? నేను ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నాం? తామసిక ప్రియులు అయిపోయిందా? శ్లోకాలు గురించి 8 శ్లోకాలు పూర్తయింది. తామసిక ప్రియులు అయిపోయింది. ఆ, యాతయామం గతరసం పూర్తి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టం అపి చ అమేధ్యం భోజనం తామస ప్రియం. తామసులకు ప్రియమైనటువంటి ఈ భోజనం. అమేధ్యం అంటే అపవిత్రం, దుర్గంధం. ఈ డ్రైనేజీ పక్కన డ్రైనేజీలో పండించే పంటలు అవి బుద్ధి నాశనం చేస్తాయి. మద్యం బుద్ధిం లింపత్ అది మద్యం. ఏదైతే బుద్ధిని లింపం అంటే బుద్ధిని నాశనం చేస్తుందో దాన్ని మద్యం అన్నారు. ఇది అటువంటిదే. ఎక్కడైతే నేల దుర్గంధం, అపవిత్రం, మలినం, మలమూత్ర విసర్జించే చోట పండించే పంటలు అటువంటి తినడం వలన కూడా బుద్ధి నాశనం అవుతుంది. అది మద్యం లాంటిదే. బుద్ధి నింపది అది మద్యం. అది అయితే 9వ శ్లోకం చూద్దాం. అఫలాకాంక్షిభిః యజ్ఞో విధి దృష్టో యః యుజ్యతే యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ స సాత్విక. ఇది ఇజ్జత్ అంటే యజ్ఞం చేయడం అన్నమాట. యష్టవ్యం అఫలాకాంక్షిభిః యజ్ఞో విధి దృష్టః యః యుజ్యతే యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ స సాత్విక. అంటే సాత్విక యజ్ఞం అని అర్థం. సహ ఆ యజ్ఞము సాత్విక యజ్ఞం. యజ్ఞాలు కూడా సాత్విక యజ్ఞాలు ఉన్నాయి, రాజసిక, తామసిక. మీరు ఎందులో ఉన్నారు చూసుకోండి, ఎక్కడున్నారో. 9వ శ్లోకం అర్థం చెప్పండి. ఎవరు పుస్తకం ఉన్నవారు? గోవింద గారు పుస్తకం ఉందా? అప్పలనాయుడు గారు, పిప్పినారాయణ గారు 9వ ఓం శ్లోకం నమస్తే గురుజీ. చెప్పండి. ఫలాకాంక్షిభిః ఫలమును కోరని వారిచే యష్టవ్యం ఏవ యజ్ఞం చేయవలసినదే
ఫలము కోరరాదు. ఇతి మనః సమదాయ అని మనస్సును ఏకాగ్రం చేసుకొని విధిదృష్ట విధి ప్రకారము యహ యుజ్యతే ఏ యజ్ఞము చేయబడునో సహ ఆ యజ్ఞము సాత్వికమగును. ఫలమును అపేక్షింపని వారు విధిపూర్వకంగా కర్తవ్యమని ఎంచి చేయు యజ్ఞము సాత్విక యజ్ఞమగును. సాత్విక మనం ఇందులో ఉన్నామో చూసుకోండి. ఫలము ఏమి లేదు, ఏం ఫలం లేదు, అంటే ఏం కోరట్లేదు, ఇది కావాలి అది కావాలి, ఏం కోరట్లేదు, కానీ చేయాల్సిందే. యష్టవ్యమేవ అంటే చేయాల్సిందే, యజ్ఞం చేయాల్సిందే అంటే కర్తవ్యం. రోజు యజ్ఞం చేయాల్సిందే, అనుకూలం అంటే యజ్ఞం చేయాల్సిందే అనుకుని చేయడం అంతే. దాంతో ఏమొస్తుంది? సుగంధాలు వస్తున్నాయా, దుర్గంధాలు పోతున్నాయా, ఇది కూడా ఏం లేదు. ఏం ఆశించకుండా, ఏ కోరిక లేకుండా చేసే యజ్ఞం. ఫలాకాంక్షిభి అంటే ఫలం కోరని వారి ద్వారా. ఫలాకాంక్షి అంటే ఫలం కోరేవారు, ఆంక్షిభి అంటే వారి ద్వారా, బహువచనం, తృతీయ విభక్తి. అఫల అంటే ఫలం కోరకుండా ఉండే వారి ద్వారా. ఫలం కోరడం లేదు అటువంటి వారి ద్వారా యష్టవ్యమేవ చేయదగిందే, యజ్ఞం చేయాల్సిందే అనే భావనతో ఇది మనస్సును అలా ఏకాగ్రం చేసుకుని, అంటే మనసును ఒప్పించని అర్థం. ఇక్కడ సమాధానం చేసుకుని, సమాధాయ అంటే మనసును ఏకాగ్రం చేసుకుని స్థిరం చేసుకొని, సమాధానం అంటే స్థిరం చేసుకుని సమాధానం ఇచ్చుకొని చేయాల్సిందే, తప్పదు, యజ్ఞం చేయాల్సిందే, కర్తవ్యం, బాధ్యత పని చేయడం. అది విధి, అది కూడా విధి దృష్ట పద్ధతిని నియమాలను చూసుకొని దాని ప్రకారంగా యహ యుజ్యతే చేయబడుతుందో, ఏదైతే చేయబడుతుందో అంటే ఏదైతే యజ్ఞం చేయబడుతుందో సహ ఆ యజ్ఞము సాత్విక యజ్ఞం అవుతుంది. తర్వాత రాసిక యజ్ఞం చూద్దాం. అభిసంధాయ తు ఫలం దంభార్థం అపి చ ఏవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఇది రాజస యజ్ఞం. చూడండి, మనం ఇందులో ఉన్నాము, చూడండి. ఎవరు? నిర్మలమ్మ గారు. 10వ శ్లోకం నమస్తే గురుజీ. చెప్పండి. భరతశ్రేష్ఠ అర్జున, ఫలంతు అభిసంధాయ ఫలమును ధ్యానమున ఉంచుకొని దంభార్థం అపిచ ఏవ దంభము కొరకే యత్ యుజ్యతే ఏది చేయబడునో తత్ యజ్ఞం ఆ యజ్ఞము రాజసం విధి రజోగుణము కలిగినదిగా ఎంచుము. తాత్పర్యం: అర్జున, ఫలమును అపేక్షించి కాని దంభము కొరకు కాని చేయు యజ్ఞము రాజసమగును. ఫలం కోరి, ఏదో ఫలం కోరి కార్యక్రమం చేసుకుంటాం, అందరు రావాలి, అందరు చూడాలి, ఆకర్షించాలి అనే ఉద్దేశం కూడా ఉంటుంది. ఒక్కోసారి యజ్ఞం బాగా అలంకరించి మంచి విద్వాంసులను వారి స్వాగతం చెప్పి వారి చేత వారి బ్రహ్మత్వంలో యజ్ఞం చేస్తాం. అంటే ఒక్కోసారి ఆకర్షించడం కొరకు కూడా చేస్తాం. అదే ధర్మ ప్రచారం కొరకు అప్పుడైతే తప్పులేదు. కేవలం మన పేరు, మన ప్రతిష్ట కొరకు చూడండి యజ్ఞం అంటే ఇలా ఉంటుంది, ఇంత గొప్పవాడిని అని చేసేవారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చేయిస్తారు, చూడండి, గుర్తుకొస్తున్నాయా? కేసీఆర్ చేయించారు, కేసీఆర్. రాజశ్యామలయ వేరే నాయకులు చేయిస్తారు, రకరకాల పేర్లు పెడతారు. నిజంగా అసలు యజ్ఞం చేయాలని పరోపకారం, హితం ఏమి ఉండదు. వారి పేరు కొరకు చూపించుకోవాలి కదా, ప్రదర్శన ఉండాలి కదా. అటువంటి యజ్ఞాలు కూడా చేస్తారు. అది రాజసిక యజ్ఞం. మనం ఇటువంటి దాంట్లో ఉంటామా? సామాన్యంగా ఇటువంటి దాంట్లో ఉండం. మనం దీంట్లో రాము. వాళ్ళు వస్తారు, వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయం చేసేవాళ్ళు, లేదా ఇంకా కొందరు ఉంటారు చూపించుకునే వాళ్ళు, రకరకాల పేర్లతో. సుదర్శన యాగం అని, ఇంకేం పేర్లు ఉంటాయి, గణపతి హోమం అని. అయితే మనం దాంట్లో కొన్ని తప్పులు చేస్తున్నాం. ఈ పారాయణ యజ్ఞాల పేరుతో. పారాయణ యజ్ఞాలు లేవు, విధి విధానం కాదు. యజుర్వేద పారాయణ కావచ్చు, చతుర్వేద పారాయణ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇటువంటివి లేవు. గాయత్రి యజ్ఞాలు కానీ ఏదో పేరుతో చేస్తున్నాము అంటే ఆకర్షించ కొరకు చేస్తాం మనం. అది కూడా ఇంటి కొరకు కాదు, మన పేరు కొరకు కాదు, ప్రచారం కొరకు, వేదం పరిచయం చేయాలి, ధర్మ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కూడా చేస్తే తప్పేం కాదు. కానీ దాని యజ్ఞము యాగం అనడానికి వీలు లేదు. చేస్తాం, అన్ని విధి విధానం అన్నీ ఉంటాయి, శ్రద్ధ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అది మాత్రం శాస్త్రోక్తం కాదు.
ఏవి పారాయణ యజ్ఞాలు. అది గుర్తుంచుకోండి. అంటే పద్ధతి ఉంది. ఏ యజ్ఞం ఎందుకు చేయాలి? ఈ దేవేజ్యం రోజు చేసే అగ్నిహోత్రం మొదలుకొని అశ్వమేధ పర్యంతం వరకు విధి విధానాలు, పద్ధతులు ఉన్నాయి. అందులో ఈ సోమయాగం కావచ్చు, రాయసగ యాగం కావచ్చు, వాజపేయి యాగం కావచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇక ఇష్టి యజ్ఞాలు ఉంటాయి, పుత్రకామేష్టి, వరిశేష్టి లాంటివి, ఫలితం కోరి. అటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఇలా రోగాలు దూరం చేయడానికి కొరకు కూడా రాజులు, పెద్ద పెద్ద నాయకులు లేదా అందరు కలిసి సామూహికంగా అందరి సహకారంతో ఈ కరోనా లాంటివి, మహమ్మారి లాంటివి దూరం చేయడానికి అటువంటి కూడా చేయొచ్చు. కానీ రాజకీయ నాయకులు చేస్తున్నారో ఈ రోజుల్లో, ఇంతకుముందు కూడా చేసేవారు. అది రాజసిక, రాజసం విద్ధి, రజగుణంతో ఉన్నటువంటి యజ్ఞం. అది దానివల్ల ఏమి ఉండదు, లాభం లేదు. తర్వాత 11వ శ్లోకం చూద్దాం. ఇది ఇటువంటి 11వ శ్లోకంలో ఉన్నటువంటి ఈ తప్పులు మనం కూడా చేస్తున్నాం. చూడండి. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఎవరున్నారు? పద్మతమ్మ గారు. పద్మతమ్మ గారు పుస్తకం ఉందా? ప్రభు గారు. నమస్తే గురుజీ. విధిహీనం విధిరహితము అనృష్టాన్నం అన్నదానము చేయని, మంత్రహీనం మంత్రరహితము అదక్షిణం దక్షిణ లేని, శ్రద్ధావిరహితం శ్రద్ధ లేనియు అయిన యజ్ఞము తామస తమోగుణయుక్తమని పరిచక్షతే చెప్పబడును. తాత్పర్యం: శాస్త్ర విధిని అనుసరింపక మంత్రవర్జితముగా అశ్రద్ధతో అన్నదానము చేయక దక్షిణ ఇయ్యక చేయు యజ్ఞము తామసిక యజ్ఞమగును. నమస్తే. అర్థంలో అనృష్టాన్నం కాదు, అసృష్టం ఉన్నది. అసృష్ట అంటే అన్నదానం చేయకుండా, అసృష్టాన్నం అనృష్టాన్నం ఉంది. తప్పు దిద్దుకోండి. అవును గురుజీ, ఆ అర్థంలో అట్లుంది. లోకంలో అసృష్టాన్నం ఉంది. లోకంలో కొత్త పుస్తకం సరిగ్గా ఉంది, కొత్త పుస్తకం తప్పు ఉంది. అనరు కాదు, అశ్రే. ఆ నా దగ్గర కట్టియాలి, తల కట్టియాలి అంతే. సా చేసుకోండి. నాకు అశ్రేష్టాన్నం అంటే అన్నదానం లేకుండా యజ్ఞం చేస్తాం, కానీ అందులో అన్నదానం లేదు, విధి విధానం లేదు, పద్ధతులు లేవు, క్రమం లేదు, మంత్రాలు సరిగా లేవు, దక్షిణ లేదు, శ్రద్ధ లేదు. దాని ఏమంటారు? ఏ యజ్ఞం అది? తామస యజ్ఞం. మనం ఇందులో వస్తున్నామా, ఏమైనా చేస్తున్నాం చూడండి. సరిగ్గా విధి విధానం పాటిస్తున్నామా? నెయ్యి, సామాగ్రి, సమిధలు, అన్నదానం చేస్తున్నామా? యజ్ఞం చేస్తే మంత్రాలు సరిగా ఉన్నాయా? ఇప్పుడు కూడా అన్నదానం ఎక్కడ చేస్తాం గురుజీ? నిత్యం చేసుకునేటప్పుడు అది డ్యూటీ అమ్మ, నిత్యం కాదు. ఇది బయట ఏదన్నా విశేషంగా చేసుకున్నప్పుడు నిత్య అగ్నిహోత్రం అది మనది, అది ఇంటి వ్యక్తిగతం విషయం కదా. అది నిజానికి అది ఏమన్నారంటే నిష్కామ కర్మ అన్నారు. రోజు చేసే యజ్ఞం అగ్నిహోత్రం ఏం లేదు, మన ఒక డ్యూటీ అనుకొని చేయడం. అది అవును, డ్యూటీ అనుకొని చేస్తాం. అందుకే దాన్ని నిష్కామ కర్మ. నిష్కామ కర్మ మనకు వెంటనే దొరికేది సరళమైనటువంటి మనకు కర్మ నిత్య అగ్నిహోత్రమే. అందుకే అది తప్పకుండా చేయాలి గృహస్థులు ముఖ్యంగా. కానీ ఇది అది కాదు. అంటే ఇప్పుడు మామూలుగా మనం చేస్తాం కదా, ఈ పౌర్ణమి కానీ అమావాస్య కానీ అటువంటిది తప్పకుండా అన్నదానం చేయాల్సింది. లేదా ఆదివారం విశేషం యజ్ఞం చేస్తే ఆర్య సమాజంలో మనం చేసుకుంటాం. ఆ రోజు సత్సంగం. విశేషం అంటే అమావాస్య మంత్రాలు, పౌర్ణమి మంత్రాలు 7 మంత్రాలు ఉండే అయ్యేనా? ఇంకా దానికి వేరే పద్ధతి ఉందంటున్నారు కదా, ఆ 7 మంత్రాలేనా? దర్శేష్టి నిజానికి పశువులకు సంబంధం, పశువుల పండుగ అని అనుకోవచ్చు. ప్రతి నెల అమావాస్య రోజు, అమావాస్య కంటే ముందే ఒక ఇది ఏకాదశి నుంచి మొదలుకొని, ఏకాదశి ద్వాదశి అంటే 4-5 రోజులు తర్వాత శుక్లపక్షంలో ఒక రోజు, శుక్లపక్షం ప్రతిపద పాడ్యమి అంటే సుమారు 6 రోజులు పండుగ చేసుకోవాలా. ఏం పండుగ? పశువుల పండుగ. పశువులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుందా లేదా, వాటిని కడగడం, పెట్టడం, చూడడం, డాక్టర్ చూపించడం, ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇవన్నీ ఉంటాయి. అది అసలు దర్శేష్టి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఉంటాయి అందులో. అందుకే ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అమావాస్య రోజు ఈ కంసాలు కానీ, కమ్మర్లు కానీ, వడ్డములు కానీ పనిచేయరు, మేస్త్రి కూడా పనిచేయరు అమావాస్య రోజు. ఇప్పటికీ అది ఆ పరంపర ఉంది, కానీ అది వికృతమే ఉంది. నిజానికి పశువులకు చూడాలి, పశువులకు ఎటువంటి రోగాలు ఉన్నాయి, దాని విధానం ఉంది. ఉదయం పశువులను చూసి చెక్ చేసుకుని డాక్టర్ పక్కన పెట్టేసి మళ్ళీ యజ్ఞం చేసిన తర్వాత
సాయంత్రం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మనం చెప్పుకున్నాం పురమేమస దర్శనంలో. అది దర్శేష్టి, అది విధానం. ప్రతి అమావాస్య అంటే ప్రతి నెల ఒకసారి, అలాగే పౌర్ణమి రోజు కొందరు ఈ పౌరాణిక ఆశ్రమంలో ప్రతి పౌర్ణమి రోజు అన్నదానం కూడా చేస్తారు. అంటే వికృతమై యజ్ఞం చేయరు కానీ అన్నదానం మాత్రం చేస్తారు. కొందరు పూజలు చేస్తారు అనుకోండి పౌర్ణమి నాడు. ఇంకా మన పక్కన మాణికేశ్వర మాత మందిరం ఉంటుంది, వాళ్ళు ప్రతి పౌర్ణమి అన్నదానం చేస్తారు అలా. అయితే మనం విధిహీనం ఏమైనా చేస్తున్నామా ఇది చూసుకోండి. అన్నదానం చేస్తున్నామా, మంత్రహీనం చేస్తున్నామా, మంత్రాలు లేకుండా అంటే తగిన మంత్రాలు లేకుండా, అదక్షిణం అంటే దక్షిణ మనకు స్వరా సహితంగా నేర్చుకోలేదు కాబట్టి కొద్దిగా లోపాలు ఉంటాయి మంత్ర సరసైతం యజ్ఞకర్మాన్ని కసం చెప్పి ఒక సూత్రం ఉంది. అంటే యజ్ఞకర్మల్లో ఏకశృతి వాడచ్చు, సత్సరం ఉండాలని ఏం లేదు. దానికి పన్నెండు మహర్షి వెసులుబాటు కల్పించాడు, సడలింపు ఉంది. తప్పకుండా సత్సరమే రావాలి యజ్ఞములు అని ఏం లేదు. ఏకశృతిలో చెప్పుకోవచ్చు. సత్సరం వస్తే ఇంకా మంచిది. యజ్ఞం సత్సరం రాకపోతే ఏకశృతి. అలా శ్రద్ధ ఉందా, శ్రద్ధతో చేస్తున్నామా, శ్రద్ధ విరహితం ఉందా, శ్రద్ధ లేకుండా అట్లా చేస్తే అది తామసికం. చూసుకోండి, తామసిక యజ్ఞం చేయకూడదు. మనకు కొద్దిగా అనిపిస్తుంది మనకు చూస్తుంటే. కొంచెం గమనించండి. అన్నదానం ఎక్కువ కాబట్టి కొంచెం ప్రసాదమైన పెట్టండి, పండ్లన్నీ ఇవ్వండి. ఆర్య సమాజంలో మనం ప్రవచనం సత్సంగం చేస్తాం కదా, ఆదివారం సత్సంగం నేను తీసుకెళ్తాను గురూజీ ఆశ్రమానికి. ఆదివారాలు పౌర్ణమి అమావాస్యలు నేను ప్రసాదం చేసుకెళ్తా. అది నలుగురు ఇచ్చిన 5 కనీసం అదనే ఉండాలి. ఎవరైనా యజ్ఞం చేయడానికి వస్తే వారికి దక్షిణ కూడా ఇవ్వాలి, పురోహితులకు, యజ్ఞ బ్రహ్మకు. ఇది పాటించండి. ముఖ్యంగా శ్రద్ధ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యం శ్రద్ధ. అది ముఖ్యం. యజ్ఞం అంటే శ్రద్ధ ఉండాలి. తర్వాత 12వ శ్లోకం చూద్దాం. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింస చ శారీరం. ఇది తపస్సుల గురించి. శారీరం తప ఉచితే. ఇప్పుడు తపస్సు గురించి చెప్పాం. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్ తపస్సు అని చెప్పినాం. ఏంటి మరి శారీరక తపస్సు అది చెప్తున్నారు. యజ్ఞం గురించి అయిపోయింది. ఇప్పుడు 3 రకాల యజ్ఞాలు ఉంటాయి. ఇప్పుడు తపస్సులు. ఏ తపస్సు? శారీరం తపస్సు, శారీరక తపస్సు. తెలుగు అర్థం చెప్పండి. దేవ నుంచి దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం వరకు ఇక్కడ 3 డాట్లు పెట్టినారు. అంటే దేవ నుంచి పూజనం వరకు అర్థం చెప్పండి. ఎవరున్నారు? పద్మావతం గారు ఉన్నారు, వచ్చారా? కృష్ణారావు గారు చెప్పండి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. విద్వాంసులు, బ్రాహ్మణులు, గురువులు, బుద్ధిమంతులు అయిన వారి సత్కారం, శౌచం శుద్ధి, ఆర్జవం సరళత, బ్రహ్మచర్యం అహింసాచ. బ్రహ్మచర్యము అహింసయు. శారీరం తపః ఉచ్యతే. శరీరమునకు చెందిన తపస్సు అనబడును. తాత్పర్యం: విద్వాంసులకు, బ్రాహ్మణులకు, గురువులకు, బుద్ధిమంతులకు చేయు పూజనము శుచిగాను సరళముగాను ఉండుట, బ్రహ్మచర్యమును అహింసను పాటించుట, ఇవన్నీ శారీరక తపస్సులు. ఓ నమస్తే. రికన్ రాసుకోవాలి. శారీరక ఉంది, శారీరక. శారీరక అంటే వేదాంత దర్శనం అవుతుంది. విన్నారా పేరు ఎప్పుడైనా? శారీరక సూత్రాలు. శారీరక సూత్రాలు అంటే వేదాంత దర్శనం. ఇది శారీరక ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, శారీరక అనకూడదు. శరీరానికి సంబంధించి శారీరక. మానసిక అంటారా, మానసిక అంటారా? భౌతిక అంటారా, భౌతక అంటారా? ఏమంటారు? మానసిక అంటారా, మానసక అంటారా? కానీ ఇప్పుడు చాలా మంది తప్పు రాస్తున్నారు. ఇది శారీరక రోగాలు, శారీరక రోగాలు ఉండాలి. శారీరక అంటే శరీరం సంబంధించిన అర్థం. శారీరక తపస్సు అంటే శారీరా ఉంది, దిద్దుకున్నది. పాత పుస్తకంలో ఒకసారి చూడండి. పాత పుస్తకం ఏముంది? శారీరకం చూడండి. పాత పుస్తకంలో శారీరక ఉంది, కొత్త దాంట్లో ప్రూఫ్ రీడింగ్ చేయలేదు. శారీరక అంటే వేదాంత దర్శనం.
అంటే శరీరం ఉన్నవాడేవాడు జీవుడు లేదా ఆత్మ పరమాత్మకు సంబంధించిన అర్థం వస్తుంది శారీరక అంటే. ఏమన్నారు? విద్వాంసులకు, బ్రాహ్మణులకు, గురువులకు, బుద్ధిమంతులకు చేసే పూజ, సత్కారం, సేవ అవి చేయడంలో శరీరం అవసరం ఉంటుంది. శుచిగా సరళంగా ఉండడము, బ్రహ్మచర్యం పాటించడం, అహింస పాటించడం, ఇవన్నీ శారీరక తపస్సులు. అహింస పాటించడం కూడా అంటే అహింస మళ్ళీ మానసికంగా ఉంటుంది, వాచికంగా ఉంటుంది, శారీరకంగా ఉంటుంది. అహింస మనసులో కూడా హింస ఉంటుంది, మాటతో హింస, శరీరంతో హింస. అహింసను పాటించడం కూడా శారీరక తపస్సు అన్నారు. ఇవి తపస్సులు. చాలా ఒప్పుకుంటారు శరీరం. విద్వాంసులకు, బ్రాహ్మణులకు, గురువులకు, బుద్ధిమంతులకు వీరు చేసే ఆ సత్కారం, సేవ, పూజ అవుతుందో దాంట్లో శరీరం చాలా అవసరం ఉంటుంది, అలసిపోతుంది కూడా. సరళంగా, శుచిగా, శుభ్రంగా ఉండాలి, సరళంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించడం, ఇది కూడా శారీరక తపస్సు. 13వ శ్లోకం ఇది వాక్ తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్ స్వాధ్యాయ అభ్యసనం చ ఏవ వాంగ్మయం తప ఉచ్యతే. వాక్మయం వాంగ్మయం. వాక్ తపస్సు, వాచిక తపస్సు. ఎవరున్నారు అమ్మ? చెప్పండి మహేశ్వరమ్మ గారు. ఓం గురుజీ. 13. యత్ అనుద్వేగతకరం వాక్యం ఏది తప్పున్నది. అనుద్వేగ తాకట్టు, అనుద్వేగ కరం. శ్లోకంలో చూడండి ఒకసారి, అనుద్వేగ కరం ఉంది, తాకట్టు చేసుకోండి. యత్ అనుద్వేగకరం వాక్యం ఏది భయము కలిగింపని వాక్యమో అదియు సత్యం ప్రియం హితం చ యథార్థము ప్రేమయుక్తము హితమును కలిగించునదియు స్వాధ్యాయాభ్యసనం చ ఏవ వేదాధ్యయనమభ్యసించుటయు వాక్మయం తపః ఉచ్యతే. వాక్కునకు చెందిన తపస్సనబడును. తాత్పర్యము: ఇతరులకు కలవరము కలుగుకుండునట్లు మాట్లాడుట, సత్యము చెప్పుట, ప్రియము హితము కలుగునట్లు పలుకుట, వేదాధ్యయనము, సచ్చాస్త్రములను పఠించుట, అధ్యాపనము చేయుట. విడగొట్టుకుంటే సత్ శాస్త్రములను పఠించుట, అధ్యాపనము చేయుట ఎనువన్నీయు వాక్ తపస్సగును. ఓం గురుజీ. అనునవి అన్నియు వాక్ తపస్సు అగును. చాలా కష్టం ఇది. ప్రయోగం చేసామంటే ఎంత కష్టమో, చాలా కష్టం. అనుద్వేగకరం, ఉద్వేగం అంటే ఎటువంటి భయపెట్టకుండా ఉండాలి. మన మాట ద్వారా భయం కలగకూడదు, ఎవరికి కలవరం కలగకూడదు, అంటే భయం కలగకూడదు. భయం కలిగింపని వాక్యం ఉండాలి మన స్వరంలో, మన మాటలో, మన పదాల్లో. అనుద్వేగకరం, ఉద్వేగం ఉండకూడదు, ఏ భయం ఉండకూడదు, ఏ కలవరం ఉండకూడదు. మనం కూడా భయపడి మాట్లాడకూడదు, ఎదుటి వారిని భయపెట్టకూడదు, మనం కూడా భయపడి మాట్లాడకూడదు. ఆ వాక్యం సత్యం చెప్పాలి, యథార్థం ఉన్నది చెప్పాలి. ఎంత కష్టం, చాలా కష్టం. సాధ్యమేనా ఇది? సాధ్యమేనా? సత్యం చెప్పాలి, ప్రియం చెప్పాలి, హితం చెప్పాలి. చెప్పే సత్యం కూడా ఉండాలి, ప్రియంగా ప్రేమతో చెప్పాలి, ప్రీతిపూర్వకంగా. హితం కూడా చెప్పాలి. మళ్ళీ సాధ్యమా కాదా? సాధ్యమే గురూజీ. సాధ్యమే గురూజీ. సాధ్యమైతే మరి ప్రయత్నం చేయండి. చేస్తున్నాం గురూజీ, ప్రయత్నం ఎంత కష్టమో, చేస్తున్నాం ఎంత గురుజీ, కష్టమో చేస్తున్నాం. చూడండి. సాధ్యమే. అందరి విషయం తెలుస్తుంది మనం ఎలా మాట్లాడుతున్నాం. అంత ప్రియంగా మాట్లాడుతున్నావా, హితంగా మాట్లాడుతున్నావా, ఇటువంటి లోపల కఠోరం రాకుండా ఉంటుందా? పరుషవాక్యాలు, పదాలు, మన స్వరం కూడా ముఖ్యం. మన స్వరములో ద్వేషం, ఈర్ష, పగ, క్రోధం, అసహించుకోవడం, హేళన కూడా ఉంటుంది. ఒకరి గురించి మనం జోకులు చేయడం కూడా తప్పే యోగాభ్యాసంలో. వాక్ తపస్సు అది కూడా. ప్రయత్నం చేసి చూడండి. ఇది కనుక సాధిస్తే మీకు మోక్షం లభించినట్టే. వాక్ తపస్సు కనుక చేస్తే శరీరంతో కష్టపడడం అవసరం లేదు. ఎంత కష్టపడి ఏమి లాభం లేదు. ఒక్క మాటతో ఉన్నంత దేంట్లో వచ్చిన పన్నీర్ అది బూడిదలో వచ్చిన పన్నీర్ అయిపోతుంది. అంత కష్టపడి అన్ని రకాలు చేసి
ఎంతో త్యాగం చేసి తపస్సు చేసి కష్టపడి శ్రమించి చివరికి ఒక మాట ఒక్క మాటతో పరుషవాక్యం, ఒక్క పదం, ఆ పదంలో ఒక అక్షరంలో కూడా కొంచెం వేరే స్వరం వస్తే మొత్తం అంతా వ్యర్థమే. ఎందుకంటే అంత చేసి నేను చేసినట్టు అన్నావు అనుకోండి, పోయినట్టే. నేను ఇంత చేస్తే నీకు అర్థం కాదా, నీకు ఇంత కష్టపడ్డా నేను, పోయినట్టే. మాట అనడం కాదు, లోపల అనుకుంటే కూడా భగవంతుని వ్యవస్థ ఒకటి ఉంది. అసలు మనం చేసింది ఎంత, మనది ఎంత, మన ప్రయత్నం ఎంత, మన తపస్సు ఎంత, మన త్యాగం ఎంత మన త్యాగం భగవంతుని ముందు. నేననే మాట వస్తే చాలు, వ్యర్థమవుతుంది. అందుకే యోగాభ్యాసంలో చాలా సూక్ష్మం ఉంటుంది. ప్రయత్నం చేయండి. సత్యం అంటే ఇంత ఉంటుంది. సత్యం గురించి ఇంకా కావాలనుకుంటే యోగ దర్శనంలో ఈ సత్య ప్రతిష్టాయం లేదా సత్యం గురించి చెబుతూ వ్యాసమహర్షి రాసినటువంటి వాక్యాలు ఉన్నాయి. అది సర్వభూత హితం ఉండాలి, అన్ని ప్రాణులకు హితమే ఉండాలి. అంత బాగానే ఉంది, సత్యమే, నిజమే, సరళంగా చెప్తున్నారు, మధురంగా చెప్తున్నారు, ప్రీతిపూర్వకంగా చెప్తున్నారు. కానీ సర్వభూత హితము కాదు. కొన్ని ప్రాణులకు కష్టం అవుతుంది, కొందరికి నష్టం అవుతుంది. అది కూడా అబద్ధమే. మన మాట ద్వారా నష్టం కలగకూడదు, కష్టం కలగకూడదు ఏ ప్రాణికి. సర్వభూత హితం, అది సత్యం. ఎంత కష్టం. అస్పష్టంగా చెప్పడం కూడా అసత్యమే. స్పష్టంగా ఉండాలి. అస్పష్టంగా ఉంటే కూడా, అర్థం కాని పదం వాడితే కూడా, ఎదుటి వారికి అర్థం కాని పదం అంటే కావాలని వారికి అర్థం కాకూడదని అర్థం కాని పదం, చాలా కఠినమైనటువంటి పదం వాడితే, పరిచయం లేని పదం, శబ్దం వాడితే అది కూడా అబద్ధమే. హింస అవుతుంది. అబద్ధం కూడా కాదు, హింస. ఏమనిపిస్తుంది? తపస్సు, వాక్ తపస్సు, ఇదే కష్టం. శరీరంతో కష్టపడవచ్చు, ఈ బ్రహ్మచర్యం పాటించడం అన్ని తర్వాత విషయాలు. కానీ వాక్ తపస్సు చాలా కష్టం. ప్రయత్నం చేద్దామా, పారిపోదామా? చేస్తున్నాం గురుజీ, చేస్తున్నాం. కానీ ఇంకా చేస్తున్నాము, చేస్తాం ఇంకా కూడా. ఆ వ్యవహారం చూసుకోండి. వ్యవహారంలో మన మాట ద్వారా ఏమవుతుంది, ఎవరెవరికి ఏం జరుగుతుంది, అన్ని చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, అన్ని చేస్తాం, ఒక్క మాటతో అంతే. అంతే, అన్ని మాయమైపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను. మంచి ఒక మహాత్ములు వచ్చారు మీ ఇంటికి, అన్ని చేశారు, మంచి రుచికరమైన వంటలు, శ్రద్ధ భక్తి అన్ని ఉన్నాయి. పల్లెం పెట్టేటప్పుడు ఎత్తేసి పెట్టాను అనుకోండి. పల్లెం పెట్టేటప్పుడు, నీళ్ళ గ్లాస్ పెట్టేటప్పుడు పెట్టి మొత్తం ఇట్లా నెట్టేసాను అనుకోండి, ఎలా ఉంటుంది? నీళ్ళ గ్లాస్ పెట్టేటప్పుడు పెట్టేసాను అంతే, అంటే నిర్లక్ష్యం అన్నమాట. ఏమవుతుంది? అన్ని బాగానే ఉన్నాయి, వస్తువు పెట్టేటప్పుడు, నీళ్లు పోసేటప్పుడు, వడ్డించేటప్పుడు సరిగా లేకపోతే, అన్ని బాగున్నాయి, వడ్డించేటప్పుడు సరిగా లేదు, నిర్లక్ష్యం ఉంది. అప్పుడు అంతా దండగా వద్దు స్వామి. అన్ని బాగానే పెట్టారు, పెట్టడం బాగుంది, కానీ పెట్టి వెళ్ళిపోయారు, ఆ గురుగారికి అసలు నీళ్లు లేవు ముందర. అప్పుడు నీళ్ళు పెట్టలేదు అనుకోండి, నీళ్ళే మర్చిపోయారు అనుకోండి. కొందరు నీళ్ళు పెట్టడం ఇష్టం, అలవాటు ఉండదు. అటువంటి అలవాటు కూడా ఉంటాయి మనకు. అన్ని చేస్తాం, చివరి నీళ్ళు అడిగితే పెడతాం, లేకపోతే లేదు. ఇవన్నీ నేర్చుకోవాలి, ఎన్నో ఉన్నాయి. అందుకే యోగాభ్యాసం చేయాలి, యోగా సాధన చేస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. 14వ శ్లోకం చూద్దాం. ఇది మానసిక తపస్సు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇది ఏతత్ తపో మానసం ఉచ్యతే. ఎవరున్నారు? పద్మావతమ్మ గారు, సావిత్రమ్మ గారు చెప్పండి. సావిత్రమ్మ గారు. నమస్తే గురుజీ. మన ప్రసాద, మనో నిర్మలత, సౌమ్యత్వం, శాంతి, మౌనం, మితభాషిత, ఆత్మ వినిగ్రహ, ఆత్మ సంయమము, భావ సంశుద్ధి, విచార పవిత్రత ఇతి ఏతత్ అనునది అంతయు మానసం తపః ఉచ్యతే. మానసిక తపము అనబడును. మన ప్రసన్నత, సౌమ్య భావము, మితముగా భాషించుట,
మనస్సును వశమున ఉంచుకొనుట, శుద్ధ భావన కలిగి ఉండుట మానసిక తపస్సు. ఓం మానసిక మనసులో శుద్ధ భావన ఉండాలి. అన్ని ఉన్నాయి, మన భావన సరిలేదు అనుకోండి, అక్కడ మనసు బాగాలేనట్టే. అంటే మానసిక తపస్సు కాదు అది. మనసు ప్రసన్నంగా ఉంచుకోవాలి. నటన కాదు, ప్రదర్శన కాకుండా నిజంగా మన ప్రసాదం ప్రసన్నంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి. సౌమ్యత్వం, శాంతి, సౌమ్యంగా ఉండాలి. వినయం, విధేయత, వినమ్రత ఉండాలి, సరళత ఉండాలి. తర్వాత మౌనం అంటే ఏమాత్రం మాట్లాడకుండా ఉండడం కాదు, తక్కువ అవసరం అయితే అవసరం ఉన్నంతే మాట్లాడాలి. ఎంత అవసరం ఉంటే అంతే. ఎన్ని వాక్యాలు అవసరం అన్ని వాక్యాలే. తక్కువ శబ్దాలతో, తక్కువ అక్షరాలతో, తక్కువ మాటలతో, తక్కువ వాక్యాలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అది చాలా కష్టం, బాగా అభ్యాసం కావాలి. తక్కువ శబ్దాలు ఉండాలి, ఆ శబ్దాలు తక్కువ అక్షరాలు ఉండాలి, సరళంగా ఉండాలి, నేరుగా సూటిగా అర్థం కావాలి ఆ పదాలు మాట్లాడితే. అంటే ఒక రకం మౌనంగా ఉన్నట్టు అనమాట. మితంగా మాట్లాడడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది, మితంగా మాట్లాడితే ఏమవుతుంది గమనించండి. ఎక్కువ మాట్లాడేవారు ఎలా ఉంటారు, వారి మనసు ఎలా ఉంటుంది. ఒక విషయం చెప్పడానికి ఒక మాట, ఒక వాక్యంతో లేదా ఒక 2 శబ్దాలతో చెప్పేదానికి 20 శబ్దాలు 20 వాక్యాలు చెప్పేస్తే ఎలా ఉంటుంది, ఎదుటివారికి అర్థమవుతుంది అనుకోండి. కానీ మనం చెప్పిన వారు ఎలా ఉంటారు, వారి మనసు ఎలా ఉంటుంది గమనించండి. మనమే ఎక్కువ మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది, తక్కువ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది. ఎక్కువ మాట్లాడిన వారి మాట మనసు అదుపులో ఉంటుందా, ఎక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడుతుంటుందా? ఎక్కువ మాట్లాడిన వారి మనసు అదుపులో ఉండదు గురించి. చూడండి, చూడండి, ఎక్కువ చూడండి, ఆ రోజు ఎట్లుంటారు మీరు, మీ మనసు ఎలా ఉంటుందో. ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడాలి. మనసు అదుపులో ఉండదు, ఏకాగ్రం కాదు, చంచలంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది ఎక్కువ మాట్లాడితే. ఎక్కువ మాట్లాడినప్పుడు మనం అదుపులో లేకుండా మాట్లాడేస్తాం, ఏదో చెప్పేస్తాం కూడా, సందర్భం లేకుండా సందర్భం ఉంటుంది. తక్కువ మాట్లాడండి, సరిగ్గా ఆలోచించి మాట్లాడండి, అప్పుడు చూసుకోండి ఎలా ఉంటుందో మనసు. అందుకే మానసిక తపస్సు అన్నారు. అంటే ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ వినిగ్రహం. ఇందులో ఆత్మ సంయమం అవసరం. ఆత్మలో విద్య ఉండాలి. ఆత్మ ముందు అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనము అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవడం, మాట అదుపులో ఉంచుకోవడం అన్ని తర్వాత. ముందు నేను అదుపులో ఉంచుకున్నానా, అది ముఖ్యం. ఆత్మ వినిగ్రహం. వినిగ్రహం, గ్రహం అంటే పట్టుకోవడం గట్టిగా, నియమపూర్వకంగా, నిష్ఠతో. వి అంటే విశేషంగా నియమపూర్వకంగా నిరంతరం నిష్ఠతో గ్రహించి ఉండాలి. నన్ను నేను కట్టేసుకోవాలి, బంధించుకోవాలి. అంటే నా స్వాధీనం నేను ఉండాలి, అది ముఖ్యం. తర్వాత భావ సంశుద్ధి అన్నారు. అంటే మన విచారాలు, మన భావాలు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ఆత్మలో విద్య ఉండాలి. మళ్ళీ ఆత్మశుద్ధే అన్నిటికంటే ముఖ్యం. అప్పుడు మానసిక తపస్సు చేద్దామా, చూద్దామా, ఆలోచిద్దామా. చేస్తున్నాం గురుజీ. ఇంకొంచెం అంటే తక్కువ శాతం చేస్తున్నట్టుగా ఉంది. అది 100% చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముహూర్తం పెట్టుకోండి. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుంటున్నారు? మానసిక తపస్సు ముహూర్తం ఏమి లేదు. ముందు ఆత్మశుద్ధి చేసుకోండి, ముఖ్యంగా అదే, ఇంకేమీ లేదు. అన్నిటికీ ఒకే ఒక ఉపాయం ఉంది, ఆత్మల విద్య ఉండాలి, ఇంకేమీ లేదు. ఏం భయపడకండి. ఆత్మల విద్య ఉంటే అన్ని సర్దుకుంటాయి, అన్ని సరిగానే ఉంటాయి. ఆత్మలో విద్య లేక, ఆత్మలో విద్య, ఆత్మ విద్య లేక, ఆత్మలో ఆత్మవిద్య లేక ఇవన్నీ సమస్యలు. అంతేనా? ఆత్మలో ఆత్మ విద్య లేక. ప్రయత్నం చేయండి. తర్వాత శ్లోకం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం. సరే, ఇక్కడ నరై ఉండాలి, సరే కాదు అది. పాత పుస్తకం చూడండి, ఏముంది? నరై ఉంది పాదం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్. తత్వ 3 కింద తావతుండాలి. తత్వ త్రివిధం. కొత్త పుస్తకాలు చాలా తప్పులు ఉన్నాయి. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్. తప
తపస్తత్రి త్రీ కింద తావత్ రాసుకోండి. 3 శ్రద్ధయా పరయా తప్తం తపః తత్ 3 ఆ 3 అవుతుందో తావత్ ఉండాలి. త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్ యుక్తైః సాత్వికం యుక్తై సాత్వికం ఉండాలి. సాత్వికం ఉంది. పరిచక్షతే దిద్దుకున్నారా? 15వ శ్లోకం సుజాతమ్మ గారు. గురూజీ ఇక్కడ తపస్త త్రివిధం అని ఉంది గురూజీ. అదే తపస్థ ఉందా? తపస్థ తర్వాత 3 కింద తావత్ రాసుకోండి. 3 ఆ 3 ఉందా? తత్ అవుతుంది. అది తపస్తత్ త్రివిధం 3 తావత్ రాసుకోండి కింద. ఆహాహా త్రివిధం గురూజీ. 3 కొత్త పుస్తకంలో కింద తావత్ లేదు, పాత పుస్తకంలో సరిగా ఉంది. తపస్తత్ తపః తత్ త్రివిధం నరై ఉండాలి. ఇది సరై ఉంది, నరై అది. అవును గురూజీ. సరై ఉంది గురూజీ. నరై పెట్టుకోండి. చెప్పండి తిరులార్థం చెప్పండి మీరే. అఫలాకాంక్షిభిః ఫలమును కోరనట్టి యుక్తైః యోగయుక్తులైన నరైః, ఇక్కడ కూడా సరయ్య వచ్చింది గురూజీ. దిద్దుకోండి కొత్త పుస్తకాలు. నరైః నరైః మనుజులచే పరయా శ్రద్ధయా తప్తం పరమ శ్రద్ధతో చేయబడిన తత్ త్రివిధం తపః ఆ మువ్విధములైన తపస్సు సాత్వికం పరిచక్షతే సాత్వికము అనబడును. తాత్పర్యము మిక్కిలి శ్రద్ధతో నొనర్చు తపస్సు కూడా మువ్విధములుగా ఉండును. ఫలమును కోరక కర్మయోగమును అభ్యసించు నరులు చేయు తపస్సు సాత్వికము. కర్మయోగం అభ్యసించు నరులు ఫలమును కోరక చేయు తపస్సు సాత్వికం. గురుజీ నమస్తే. కర్మయోగం అభ్యసించంటే అష్టాంగ యోగం, అష్టాంగ యోగ సాధన చేసే నరులు చేసే తపస్సు 3 విధాలు. అందులో సాత్వికం ఏంటి? అఫలాకాంక్షిభిర్ యుక్తైః సాత్వికం పరిచక్షతే అనబడుతుంది. చక్షుం వ్యక్తాయం వాచ్ పరిచక్షతే. చక్షుం వ్యక్తాయం వాచ్ అంటే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏమనిపిస్తుంది ఇక్కడ? విషయం విన్నారా? మిక్కిలి శ్రద్ధ ఉంది, అన్ని ఉన్నాయి, శ్రద్ధ ఉంది కానీ అందులో కూడా తపస్సు శ్రద్ధతో చేస్తున్నారు. మిక్కిలి శ్రద్ధ ఉంది కానీ తపస్సు సాత్వికం. శ్రద్ధతో చేస్తున్నారు తపస్సు, కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు, ఎంతో పురుషార్థం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కానీ అన్ని ఉన్నాయి. అందులో మళ్ళీ సాత్వికం, తామసికం, రాజసికం ఉంది. ఇది సాత్వికం. ఏది? ఫలము కొరక చేస్తే సాత్వికం. కష్టపడండి, ఫలం కొరకండి. ఫలం కొరితే ఏమవుతుంది చూద్దాం. 16వ శ్లోకం సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తద్ ఇహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. 16వ శ్లోకం వాణిమ్మ గారు. సత్కారమాన పూజార్థం. ఓం నమస్తే గురుజీ. యత్ తపః ఏ తపస్సు సత్కారమాన పూజార్థం ఆదరణ కొరకు మర్యాద కొరకు. సత్కారం గురుజీ ఇక్కడ ఉండాలి. సత్కార రాసుకోండి. సత్కాము ఉంది. సత్కాము సత్కారము రా. సత్కారము కొరకు. దంభేన క్రియతే చ ఏవా కపటముతోనే చేయబడును. తత్ ఇహ ఆ తపస్సు ఈ లోకమున రాజసం చలం అధ్రువం రాజసము నశించునది స్థిరముగానిదిగా చెప్పబడును. తాత్పర్యం తథ్య దగ్గర ఆ ఉండాలి. ఆ తపస్సు ఉంది. ఆ దీర్ఘం దిద్దుకోండి. ఆ తపస్సు ఆ ఉండాలి. ఆ ఉంది దిద్దుకోండి. తాత్పర్యం. గురుజీ పైన కూడా ఫలము గోరక కదా, గొరక. అవును. తాత్పర్యము ఆదరణ మర్యాద పూజలు పొందుటకు కపట వృత్తితో చేయు అస్థిర తపస్సు రాజసము. తపస్సు చేస్తున్నాం కానీ ఆదరణ కొరకు మర్యాద కొరకు మనం
మనల్ని గౌరవించాలి, సత్కరించాలనే ఉద్దేశంతో, కపటంతో, ప్రదర్శనతో చేస్తున్నాం. తపస్సే అంటే ఆయన చూస్తే కష్టపడినట్టు యాక్షన్ చేస్తాం. కొందరు అలాగే చేస్తారు. ఆశ్రమాలలో, ఈ పూజా కార్యక్రమంలో, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో, లేదా ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో కూడా కొందరు నటిస్తారు. అది ఆ నటిస్తారు, కష్టపడతారు, చెమటలు కూడా కారుతాయి పాపం, అన్ని ఉంటాయి. కానీ వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? పేరు ప్రతిష్ట కోసం చేస్తారు. అటువంటి తపస్సు రాజసిక తపస్సు అవుతుంది. చాలా కష్టపడతారు పాపం పేరు కోసం. ఎంత కష్టపడతారంటే లోపల నొప్పులున్న, కడుపు నొప్పులున్న, కాలు నొప్పులున్న, లాగుతున్న పని చేస్తూనే ఉంటారు. మెచ్చుకోవాలి కదా. మెప్పుల కోసం కష్టపడకండి దయచేసి, చాలా హాని అవుతుంది, చాలా హాని. మెప్పుల కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం ఇటువంటి పని చేయకండి. శరీరం చాలా బాధ అవుతుంది, శరీరానికి, మనసుకు, అన్నిటికీ. తర్వాత పడిపోతారు, తిట్టుకుంటారు. ఇక ఇంట్లో వాళ్ళు మాట్లాడితే కోపం వస్తుంది, సహనం ఉండదు. బయట సేవ చేస్తారు కదా, ప్రజాసేవ చేసేవారు, ఇంట్లోకి వస్తే ఒప్పుకుండదు. దేనికోసం చేస్తున్నారు? పేరు కోసం, ప్రతిష్ట కోసం, పరువు కోసం. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి, పగవాడు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి, అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలి. వాడు ఎక్కువ దానం చేస్తే నేను ఎక్కువ దానం చేయాలి. ఇవి పెట్టుకోవద్దు, పోటీలు పెట్టుకోకండి. శరీరం చూసుకోండి, మనసు చూసుకోండి, మీ శక్తి సామర్థ్యం చూసుకోండి. యథాశక్తి ఉండాలి. ఏం చేసినా మీరు ఏమైనా చేయండి, యథాశక్తి, అంతే. భగవంతుడు ఎక్కువ కోరుకోవట్లేదు, ఇంతే చేయాలి, అంతే చేయాలని చెప్పేసి. ఈ పని చేయకండి. అన్ని విషయాలు వేరుగా నేను ఈ మాట మాత్రం నేను చెప్తున్నాను, ఈ పని చేయకండి. పేరు కోసం, ప్రతిష్ట కోసం మీరు కష్టపడకండి, అనవసరంగా కష్టం. చాలా నష్టం అవుతుంది మీకు. రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, మనసు బాగా ఉండదు, ఇంట్లో సమస్యలు వస్తాయి. పేరు కోసం చేయకండి. ఆ పేరు ఎన్ని రోజులు ఉండదు, కొద్దిసేపు ఉంటుంది. ఆ సన్మానంలో, ఆ సత్కారంలో, ఆ పూలదండలు ఎంతసేపు ఉండవు, ఆ శాలువలు ఎంతసేపు ఉండవు, ఆ బిరుదులు కూడా ఏముండవు. జాగ్రత్త. జరిగిందేదో జరిగింది, తెలియగా చేసిండొచ్చు. ఇప్పుడు చేయకండి. వయసు పెరుగుతుంది, శరీరం అలసిపోతుంది, పెద్ద వయసు, ఇవన్నీ ఏం చేయకండి. కష్టపడకండి. నా వైపు నుంచి చెప్పేది ఒకటే, కష్టపడకండి, ఎక్కువ కష్టపడకూడదు. ఎవరు అనుకుంటారని, ఎవరు ఏమైనా అనుకున్న పర్లేదు, చెప్పండి, ముందే చెప్పండి, నేను చేయలేను, నా శరీరం అనుకూలంగా లేదని చెప్పేసేయండి. 17వ శ్లోకం. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తప పరస్య ఉత్సాదనార్థం వా తత్ తామసం ఉదాహృతం. ఎవరు మిగిలిన వారు చెప్పండి, ఎవరైనా. అప్పనాయుడు గారు, ఓం నమస్తే గురు. పద్మావతమ్మ గారు ఉన్నారా? పద్మావతమ్మ గారు ఎక్కడున్నారు? పద్మావతమ్మ గారు, ఇంకెవరైనా? నమస్తే గురుజీ. ఏత్ తపః, ఏ తపస్సు, మూఢగ్రాహేణ, మూర్ఖతతో, ఆత్మనః, పీడయ, తనకు దుఃఖము కలిగించు పద్ధతితో, వా పరస్య ఉత్సాదనార్థం, లేక ఇతరుల నాశము కొరకు క్రియతే, చేయబడును, తత్ తామసం ఉదాహృతం, అది తామసిక తపస్సు అనబడును. తాత్పర్యం: మూర్ఖతతో తన శరీరమునకు బాధ కలిగించుకొనుచు చేయునదియు, పరుల నాశము కోరి చేయునదియు అయిన తపస్సు తామసము. నమస్తే గురుజీ. ఈ పని కూడా చేయకండి. తామసిక తపస్సు వద్దు, రాజసిక తపస్సు వద్దు. సాత్విక తపస్సు చేయండి, హాయిగా ఉండండి. వినిపిస్తుందా పిల్లలు? పిల్లలు పిల్లలు వింటున్నారా? గురుజీ. జాగ్రత్త. వాళ్ళు ఏమైనా తీసుకున్నా పర్వాలేదు, కాపాడుకోండి. తర్వాత శ్లోకం, 18వ శ్లోకం. దాతవ్యం ఇది యద్దానం దీయతే అను ఉపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇది దానాల గురించి. సాత్విక దానం, రాజసిక దానం. దానాలు కూడా 3 రకాలు: సాత్విక, రాజసిక, తామసిక. చెప్పండి, ఎవరు? మహేశ్వరమ్మ గారు చెప్పండి, 18వ శ్లోకం. ఓం గురు. 18. యద్దానం. యత్ దానం, ఏ దానము, అనుపకారిణి, తన ఉపకారము చేయని వానికి, దాతవ్యం ఇది ఇయ్యదగిన బుద్ధితో,
దేశే కాలే పాత్రే చ దేశకాల పాత్రములను మంచివిగా నెరిగి దీయతే ఇయ్యబడును తత్ దానం సాత్వికం స్మృతం. ఆ దానము సాత్వికమని చెప్పబడినది. తాత్పర్యం: దేశకాల పాత్రలను గుర్తించి తన ఉపకారము చేయవానికి ప్రతిఫలమాపేక్షింపక చేయు దానము సాత్వికము. ఓం గురుజీ. తనకు ఉపకారం చేయని వానికి ఉపకారం చేయడు, ఆయన మనం దానం చేస్తాం. ఉపకారం చేసిన వాడికి దానం చేస్తే కాదు, ఉపకారం చేయని వాడు కూడా మనం దానం చేయడం, అది సాత్విక దానం. ప్రతిఫల అంటే తర్వాత రిటర్న్ ఆలోచించకూడదు, మనకి ఏమైనా రావాలని చెప్పేసి మళ్ళీ ఆశ లేకుండా. ఇది దానం అంటే ఇది నిజానికి. చూడండి, అంటే ఏ దేశం అంటే ఎక్కడ ఎంత దానం చేయాలి, ఏ కాలంలో దానం చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎవరికి చేయాలి, అక్కడ అవసరమా కాదా చూసుకొని చేయాలి. అసలు దాతవ్యం ఇది యద్దానం, అది ఇవ్వాలి, ఇవ్వదగినదే, ఇవ్వాల్సింది నిర్ణయం చేసుకోవాలి. ఇవ్వాలా ఇవ్వకూడదా ఒక ప్రశ్న వేసుకోవాలి. అక్కడంటే ఆ చోట, అంటే ఆ ఆశ్రమం కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, ఆ ప్రాంతం అంటే ఆ ప్రదేశం బట్టి కూడా ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఇవ్వాలి, దానం ఇచ్చినప్పుడు కూడా ఆ స్థలం కూడా చూసుకోవాలి. ఎక్కడెక్కడ దానం ఇవ్వకూడదు, రోడ్ల మీద ఎక్కడెక్కడ ఇవ్వకూడదు. దానం ఇచ్చే పద్ధతి కూడా ఉంటుంది, దేశం కాలం చూసుకోవాలి, పాత్రతో కూడా చూసుకోవాలి. అటువంటి దానం తద్దానం సాత్వికం స్మృతం, సాత్వికం అని చెప్పబడుతుంది. 19వ శ్లోకం రాసికం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. సావిత్రమ్మ గారు చెప్పండి. సావిత్రమ్మ గారు చెప్తున్నాను. 19. ఎత్తు ఏ దానము ప్రత్యుపకారం కొరకు కాని వా ఫలం ఉద్దేశ్య లేక ఫలము కోరి కాని పరిక్లిష్టించ దీయతే దుఃఖంతో ఇయ్యబడును తద్దానం రాజసం స్మృతం. ఆ దానము రాజసం అనబడును. ప్రతిఫలము కోరుచు తనకు ఉపకారము చేసిన వానికి ప్రత్యుపకారార్థము కష్టపడుచు ఇచ్చు దానము రాజసికము అనబడును. ఓం గణపతి చందాలు ఇవ్వండి, తిట్టుకుంటూ బాధపడుకుంటూ గణపతి చందాలు ఇచ్చేవారు ఏం చేస్తున్నారు? ఇది రాజసికం. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు భయపెడతారు కూడా. లేదా ఎవరైనా మనకు సహకరిస్తే, ఉపకారం చేస్తే దాన్ని ప్రత్యుపకారం చేయడానికి, తిరిగి ఇవ్వడానికి కూడా కష్టపడతాం. లేకున్నా ఇంట్లో కష్టమైన, పిల్ల కష్టమైన, భార్య కష్టమైన దానం చేస్తాం. ఇంత మాత్రం తిండి ఉండదు, అయినా దానం చేస్తాం. ఇటువంటి చేయకండి. ఈ చందాలాంటివి ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్త ఇవ్వండి. బాధపడకుండా ఇవ్వకూడదు. దానం అంటే బాధపడకుండా ఇచ్చేది కాదు. మనం లేకున్నాం, ఇంట్లో కష్టపడుతూ వారెవరో సహకరించారు, ఎప్పుడు సహకరించారు, ఇప్పుడు సహకరించారని చెప్పేసి ఎవరు తిట్టుకుంటూ ఇవ్వకండి. తిట్టుకుంటే దానం చేయకండి, ఇంతే మాట. తిట్టుకుంటూ దానం చేయకండి. దానం ఇస్తే మనం తిట్టుకోవద్దు, సరేనా? చూసుకోవాలి మన శక్తి సామర్థ్యాలు. 20వ శ్లోకం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే, అంటే ఇది సాత్విక దానానికి వ్యతిరేకం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉండాలి, ఉంటుంది. తత్ సామసం ఉంది, తత్ తామసం ఉండాలి. అది తత్తామసం ఉదాహృతం దిద్దుకోండి. తత్ తామసం ఉండాలి, అది తత్తామసం. ఎవరు? సుజాతమ్మ గారు 17వ శ్లోకం. గురుజీ. యత్ తపః ఏ తపస్సు మూఢగ్రాహేణ మూర్ఖతతో ఆత్మానః పీడయా తనకు దుఃఖము కలిగించు పద్ధతితో వా పరస్య ఉత్సాదనార్థం లేక ఇతరుల నాశము కొరకు క్రియతే చేయబడును తత్ తామసం ఉదాహృతం, అది తామసిక తపస్సు అనబడును. తాత్పర్యం: మూర్ఖతతో తన శరీరమునకు బాధ కలిగించుకొనుచు చేయునదియు పరుల నాశము కోరి చేయునదియునైన తపస్సు తామసము. గురుజీ నమస్తే. జాగ్రత్త ఉండండి.
తామస దానం చేయకండి. తామస దానం చేస్తే ఏమవుతుంది? తామస దానం వల్ల ఏమవుతుంది? నిరుపయోగం అవుతుంది స్వామి, వేస్ట్ అయిపోతుంది. మూర్ఖంగా చేయకండి దానం. బాగా జాగ్రత్తగా ఉండండి దానం చేసేటప్పుడు. మనకు ఇబ్బంది కలగకుండా చూడాలి. మనం చేసిన దానం వల్ల ఒకసారి ఇతరులకి కూడా ఇబ్బంది కూడా అవుతుంది. ఒకసారి ఇటువంటి దానం చేస్తామంటే మనకు అవసరం ఉండదు, అటువంటి దానం చేస్తాం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒక 10 బాక్సులు సిగరెట్ డబ్బాలు తెచ్చిస్తే ఎలా ఉంటుంది? నాకు 10 డబ్బాలు సిగరెట్ డబ్బాలు తెచ్చిస్తే ఎలా ఉంటుంది? బీర్ డబ్బాలు వ్యర్థం గురూజీ. బీరు వేస్తే అనుకోండి, ఎలా ఉంటుంది? ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు దాన్ని? మీరు దానం చాలా ప్రేమతో ఇస్తున్నారు, ఏం చేసుకోవాలి నేను? ఇటువంటి దానం కూడా చేస్తాం ఒక్కోసారి, మనకు అవసరమే లేదు. ఇటువంటి దానం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఆపేద్దాం ఈ దానాలతో, తర్వాత చూద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏం అర్థం చేసుకున్నారు? ఏమైనా సంకల్పాలు వికల్పాలు జరుగుతున్నాయా లోపల? సంకల్పాలు వికల్పాలు, నిర్ణయాలు, జరుగుతున్నాయి గురూజీ. మార్పులు వస్తున్నాయా? వస్తున్నాయి గురూజీ. మార్పులు రాకపోతే వ్యాస మహర్షి తిట్టుకుంటాడు మిమ్మల్ని. వ్యాస మహర్షి తిట్టుకుంటాడు. ఇంత విజ్ఞానం అందిన తర్వాత ఇంకా రాకుండా ఎలా ఉంటుంది? వస్తున్నాయి గురించి నేను కూడా తిట్టుకుంటా. ఇక్కడ నేను తిట్టుకుంటా, వ్యాస మహర్షి శ్రీకృష్ణుడు కూడా తిట్టుకుంటాడు పాపం. ఆయన కూడా తిట్టుకుంటారు, అర్జునుడు కూడా తిట్టుకుంటాడు, అందరు తిట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. సందేహాలు ప్రశ్న ఉంటే అడగండి. ఏమనిపించింది, ఏమనిపిస్తుంది, ఏం జరుగుతుంది? ఇది నా ప్రశ్నలు. ఓం గురూజీ. చెప్పండి. యజ్ఞము అంటే ఉమ్. కేవలం మనం చేసేది కర్మకాండనేనా గురూజీ? ఇంకా ఏదైనా యజ్ఞం? పరోపకారం, సైన్స్ కూడా, పరోపకారం. ప్రపంచానికి హితం చేసే సైన్స్ కూడా, ఏదైనా టెక్నాలజీ. యజ్ఞము. శిల్ప విద్య అన్నారు కదా, శిల్ప విద్య అంటే టెక్నాలజీ. ప్రపంచానికి ఉపకారం చేసే, హితం చేసే టెక్నాలజీ కూడా యజ్ఞమే. మీరు పేరు విన్నారు కదా, మా బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, అతిథి యజ్ఞం, అవును గురూజీ. ఇన్ని యజ్ఞాలు, పంచమయజ్ఞాలు ఉన్నాయి కదా. అందులో దేవయజ్ఞం అంటే ఏంటి? ఇది ఆహుతులు ఇస్తాం. బ్రహ్మయజ్ఞం అంటే ఆహుతులు ఏమి ఉండవు, ఈశ్వరోపాసన చేస్తాం, సంధ్యా ధ్యానం లేదా వేదాధ్యయనం, ఓం జపం చేయడం, అదంతా కూడా బ్రహ్మయజ్ఞమే. వేదాధ్యయనం కూడా, వేదాలను అధ్యయనం చేయడం కూడా బ్రహ్మయజ్ఞమే. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మని శబ్దానికి వేదం అని అర్థం కూడా ఉంటుంది. చేసే మంచి పని ఏదైనా యజ్ఞం అని తీసుకోవచ్చా గురూజీ? మంచి పని, పరోపకారం ఏదైనా చేసి ఏదైనా పరోపకారం చేసే ఏదైనా యజ్ఞం. యజ్ఞమే. అందుకే దాంట్లో పంచమయజ్ఞాలు ఇవన్నీ వస్తాయి. భూత యజ్ఞం అంటే బలి వైషధ యజ్ఞం, అన్ని ప్రాణులకు హితం చేసే విధంగా, ఏ ప్రాణిని చంపకూడదు, వాటికి ఇబ్బంది చేయకూడదు, అది కూడా యజ్ఞమే. అన్నం పెడితేనే కాదు, ఈ కుక్కలకు చిమలకు చక్కెర వేస్తేనే, కుక్కలకు అన్నం పెడితేనే, పిల్లికి అన్నం పెడితేనే, పక్షులకు అన్నం పెడితేనే కాదు, ఏ ప్రాణికి బాధ కలగకుండా ఉండడం కూడా యజ్ఞమే. అది భూత యజ్ఞం, బలి వైషధ యజ్ఞం అంటారు దాన్ని. అతిథి యజ్ఞం పెడుతున్నాయి కదా గురూజీ. మరి ఏంటి? ఈ దోమలు అనే చిన్న ప్రాణులు అసలు ఇంట్లో గురి ఎన్ని వేసుకున్నా కూడా వచ్చి బాధ పెడుతున్నాయి. వీటిని ఏం చేయాలి? మిగతా అన్నిటికంటే ఎక్కువ శత్రువులు, వాటినే కొద్దిగా చంపుతున్నామేమో అని ఇప్పుడు మీరు చెబుతుంటే అది మనసులో ఉంటా ఉంటుంది అనమాట. వీటిని ఏం చెయ్యాలి అని. ఏం చేయాలి గురూజీ? మరి ఎట్లా కుట్టి పెడుతున్నాయి కదా. దోమని చంపితే దోమలు తగ్గిపోతున్నాయా? ఇన్నిసార్లు చంపుతున్నారు, తగ్గుతున్నాయా? తగ్గడం లేదు, ఏ రోజుకి ఆ రోజు వస్తానే ఉంటున్నాయి అవి. మరి పెరుగుతున్నాయి, ఇంకా లావ్ అవుతున్నాయి. అంటే మనమే పెంచుకుంటున్నాం వాటిని. ఈ మురుగులు పాడు ఇవి పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం. అమ్మ అవి గుర్తు చేస్తున్నాయి, ఓ మానవులారా, మూర్ఖులారా, అశుద్ధంగా ఎందుకుంటున్నారు, మీ బాత్రూములు, మీ బెడ్రూమ్లు ఎందుకు ఉంచుకుంటున్నారు, మొత్తం దుర్గంధం ఇంట్లో ఉంచుకుంటున్నారు అటాచ్డ్ పేరుతో, ఈ విడిచి తొడిగి
విడిచిన చెమట వస్త్రాలు ఎందుకు ఇంట్లో ఉంచుకుంటున్నారు, బయట వేసుకోండి అని చెప్తున్నాయి. ఇంట్లో మురికే ఉంచుకోకండి, తడి ఉంచుకోకండి, తడి మేము గుడ్లు పెడతాం, పిల్లల్ని చేస్తాం అంటున్నాయి. మనం అవకాశం కల్పిస్తున్నాం, అనుకూలమైన వాతావరణం వస్తే ఎందుకు కావాలి పాపం, తప్పేంటి వాటి తప్పేం లేదు, అంత అనుకూలంగా వస్తున్నాం, వాటికి అన్నం పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఆ పిల్లలు కనడానికి పెరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మనమే. ఇదెందుకు తిట్టుకోకూడదు, మా వ్యవహారం సరిగా లేదని చెప్పేసి కొన్ని ఉపాయాలు ఇది చెప్తాను అమ్మ. మన ఇంట్లో మనం శుభ్రంగా ఉన్న పరిసరాలన్నీ మనం చేయలేం కదా గురుజీ. అది ఒక్కరు కాదు, ఒక్కరి ఇల్లు కాదు, ఒక్క ఇల్లు కాదు, అందరూ అలా ఉన్నప్పుడే. అందరూ బాగుంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వచ్చిన తర్వాత అసలు మనుషులే మెయిన్, ఏదున్నా కాలువలో పడేస్తారు. అవి అవి కాలువలో నీళ్లు పోవు, మురుగు పెరిగిపోతుంది, దోమలు పెరిగిపోతాయి. చదువుకున్న వాళ్ళు కూడా అది అలాగే చేస్తారు, చదువుకున్న ఒక్కళ్ళని కూడా ఏం లేదు, అలా చెప్పితే మనల్ని విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళు. లేదు, ఇక్కడ మీరు నేను చెప్పడం కాదు, ప్రభుత్వం కనుక అనుకొని ఒక రూల్ పెట్టేసి అట్లా చేస్తే ఫైన్ వేయడమో జైలు పెట్టడం చేస్తే అందులో అవుతారు. ఇదే ఈ మనుషులు మరి అమెరికాలో వెళ్తే అక్కడ చేయరు కదా, మనమే మీరు నేను అమెరికా వెళ్తే ఇటువంటి తప్పులు చేయం కదా, విదేశం వెళ్ళినప్పుడు. అంటే ఆ ట్రైనింగ్ ఉంది, అక్కడ పద్ధతి ఉంది, నియమాలు ఉన్నాయి. ఇక్కడ నియమాలు లేవు, భయం లేదు, ఇక్కడ నియమాల భయం లేదు, చట్టం భయం లేదు, అసలు ట్రైనింగ్ లేదు. మనుషులకు ట్రైనింగ్ ఇవ్వాలి ప్రభుత్వం మానసికంగా, ఇది అవసరం. కుదరదు, ప్రభుత్వం ఊరుకోదు, మా బాధ్యత ఇది కూడా, మా బాధ్యతను ఉండాలి. అయితే దోమల గురించి వినండి. ఒకటేమో మీరు వేసుకున్న ధరించినటువంటి వస్త్రాలు బయట ఉంచండి, చెమట వస్త్రాలు ఇంట్లోకి రాకూడదు. ఇది ఒక సూత్రం పాటించండి, చూసుకోండి. మన చెమట వస్త్రాలు ఇంట్లో రాకూడదు ఒకటి. తర్వాత పడుకునే ముందు స్నానం చేసి పడుకోండి. అంటే చెమట, ఈ శరీరానికి చెమట ఉండదు, చెమట వాసన రాకూడదు. చెమట వాసన వస్తే అవి పరిగెత్తుకొస్తాయి, వాటికి తెలిస్తే చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటి ముక్కు. గురుజీ మీరు ఇలా చెబుతున్నారు కానీ అసలు ఇప్పుడు ఈ చెమటలు పట్టిన ఈ కాలువలోనే దోమలు ఉండవు, చలి కాలువలో అసలు చెమట పట్టదు కదా, అప్పుడే తెగ దోమలు ఉంటాయి గురూజీ. మరి అమ్మా మీరు ముందు వినండి. ఒకటేమో మన 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 మనకు మన ఇప్పుడు ఎవరి శరీరాన్ని కుడుతున్నాయి, మన శరీరమే కదా. ముందు ఈ శరీరం గురించి వినండి. ఇప్పుడు దోమలు ఎన్ని ఉండని కాక, ఎన్ని దోమలు ఉండని కాక బయట మన దగ్గర రాకుండా చూసుకోండి. ముందు మన శరీరం దగ్గరకు రాకుండా ఉండాలి, ఇంతే కదా ముఖ్యం. మనకు కావాల్సింది మన సేఫ్టీ కదా, పుట్టకుండా ఉండాలి, పుట్టకుండా ఉండాలి, అంతే కదా. బయట ఎన్ని దోమలు మనకు సంబంధం లేదు, పుట్టకుండా ఉండాలని ఉపాయాలు వినండి. చెమట ఉన్నటువంటి వస్త్రాలు ధరించకండి పడుకున్నప్పుడు. అటువంటి దుప్పట్లు కప్పుకునేవి కానీ పరుచుకునేవి కానీ అవి కూడా చెమటలేకుండా చూసుకోండి. ఇది తర్వాత మన శరీరంలో దుర్గంధం ఉండకూడదు. ఈ చెవుల్లో గులిమి ఉంటుంది కదా, ఇయర్ వ్యాక్స్, చెవులో కనుక గులిమి ఉంటే మంచి దగ్గరకు వచ్చి సంగీతం వాటికి తెలుసు, అవి గుర్తు చేస్తున్నాయి, మీ చెవులు బాగాలేవని గుర్తు చేస్తాయి అనమాట. అప్పుడు ఏం చేయాలి, చెవులు శుద్ధి చేసుకోవాలి, కర్ణ శుద్ధి. ఇటువంటి ఎలా చేసుకోవాలి చెవులు శుద్ధి? ఒకటి గోమూత్రం. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదమ్మా. మామూలుగా అయితే గోమూత్రం అంటే నేను చేసే పద్ధతి చెప్పుకుంటున్నాను. గోమూత్రం వేసుకుంటే అసలు ఇంకా ఏం అవసరం లేదు. మరి ఎక్కువ గోమూత్రం మామూలుగా వేసుకుంటే సరిపోతుంది, 2-3 సార్లు వేసుకుని అనేస్తే వెళ్ళిపోతుంది, అదే శుద్ధి చేసుకుంటుంది. అది సింపుల్ అనమాట. లేదంటే మరి ఎక్కువ గులిమి ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక 2 చుక్కలు వేసుకుంటే లోపల అంతా శుద్ధి అవుతుంది. అది మరి ఎక్కువ వేసుకోకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ గుర్తుంచుకోండి, పుండ్లు కడతారు చూడండి, పుండ్లు కడిగేది. లేదంటే మామూలుగా అయితే నూనె వేసుకోండి. ఏది, నువ్వుల నూనె, గానుగ నూనె తీసుకొని కొంచెం వేడియండి. అంటే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, నలుగొట్టేసి వేయండి. దాంట్లో మాడిన దాకా ఉంచండి, తీసేసి మళ్ళీ అది వడగట్టుకోండి. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు, గోరెచ్చ కొద్దిగా వేడి ఉన్నప్పుడు పడుకుంటప్పుడు చెవులు వేసుకోవాలి. పడుకుంటప్పుడు ఈ రోజు ఒక చెవి, రేపు మరొక చెవి, ఇక్కడ 2 చెవులు కాదు. అదే వేసుకొని కొంచెం దూదైన కాటన్ పెట్టుకోండి. కొద్దిసేపు, అంటే మరి ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. ఒక 2-3 చుక్కలు సరిపోతాయి, 3 డ్రాప్స్ సరిపోతాయి, 3 డ్రాప్లు. ఇది చివరకు సంబంధించింది. అయితే దీనివల్ల దోమలు రావు. అంటే వెల్లుల్లి వాసన ఉంటుంది కదా, దానివల్ల కూడా రావు దోమలు. వెల్లుల్లి వాసనకు దోమలు రావు, గుర్తుంచుకోండి.
ఆవాల వాసనకు దోమలు రావు. అంటే ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె పూసుకోండి, రావు. తర్వాత కర్పూరం పూసుకోండి, కర్పూరం ఉంటే కూడా దోమలు రావు. నేను బయటకు వెళ్తే ఇదే పని చేస్తాను. కర్పూరం డబ్బా కొట్టు డబ్బా ఉంచుకుంటాను, ఒక చిన్న బాక్స్. కర్పూరం చల్లుకొని పడుకోండి. మంచిగా శ్వాస కూడా బాగా శ్వాస ఆడుతుంది, దోమల దగ్గర రావు. ఈ ఉపాయాలు పాటించండి. అలాగే ఎన్నో ఉన్నాయి. ఈ తులసి కూడా వాడుకోవచ్చు. ఇక బంతి వల్ల కూడా దోమలు రావు. బంతి ఆకులు, బంతి పూలు ఇంటికి కట్టుకుంటే, ఇంతకుముందు కట్టుకునే వాళ్ళు కదా బంతి ఆకులు, బంతి పూలు కట్టుకుంటే కూడా దోమలు ఇంట్లోకి రావు. ఇక మీరు అన్నారు కదా చలికాలం అని, ఇది కూడా వినండి. ఎక్కువ చలి ఉన్నప్పుడు దోమలు రావు, దోమలు ఉండవు చూసుకోండి. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు, బాగా ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా దోమలు, ఇప్పుడు దోమలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఎండ ఉంటాయి. ఎక్కువ వర్షం పడ్డ రోజు కూడా దోమలు ఉండవు. వర్షాలు 3 రోజులు వర్షం కురిసిన, కంటిన్యూగా వర్షం వచ్చిందనుకోండి, దోమలు ఉండవు. కొట్టుకుపోతాయి కొంచెం. వర్షాలు పడి ఆగిన తర్వాత నీళ్ళు ఆగుతాయి కదా, అప్పుడు దోమలు గుడ్లు పెట్టేసి పిల్లల్ని చేస్తాయి. అప్పుడు స్టార్ట్. అంటే ఈ కాలాలు గుర్తుంచుకోండి. ఎక్కువ ఎండ ఉంటే, ఎక్కువ చలి ఉంటే, ఎక్కువ వర్షాలు ఉంటే దోమలు ఉండవు. ఆ మధ్యలో ఉంటాయి. వాటి కూడా సీజన్ ఉంది, అది చూసుకోండి. ఈ సీజన్ లో దోమలు ఉంటాయి. దోమల గురించి పిహెచ్డి చేయొచ్చు, నాకు సర్టిఫికేట్ ఇవ్వచ్చు. పిహెచ్డి, దోమల పిహెచ్డి. దోమల బాధితులారా, ఇవి వినండి, పాటించుకోండి. సమస్య పరిష్కారం. దోమ నివారణ పిహెచ్డి. సరే గురూజీ, ఉపాయాలు ఉన్నాయమ్మా. ధన్యవాదాలు. తులసి రసం దగ్గర ఉంచుకోండి. దోమలు కొడితే వెంటనే పెట్టుకోండి. తులసి అరకు కూడా, తులసి అరకు దొరుకుతుంది. తులసి అర్క్, ఇటువంటి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే సరిపోతుంది, మనం తయారు చేసుకోవచ్చు. ఇంకోటి ఉపాయం వినండి. ఇక్కడ ఈ తులసి ఆకులు, తర్వాత కొంచెం వెల్లుల్లి ఇటువంటివి వేసి మరిగించండి. నీళ్ళు బాగా మరిగించండి. దాంట్లో చివరికి కర్పూరం వేసి అట్లా వదిలేసేయండి. ఆవిరి వచ్చేస్తుంది. ఆ రకం కూడా దోమలు వెళ్ళిపోతాయి. ఈ మంచం కింద పెట్టుకోండి. ఒక గిన్నె, ఇటువంటి గిన్నెలు కర్పూరం వేసి. ఇవి ఉపాయాలు. ఇంకా సమస్యలు? గురూజీ, పడుకునే ముందు స్నానం చేయడం అనేది చాలా హానికరమని చెప్పారు గురూజీ. 6 తర్వాత అసలు స్నానం చేయొద్దు. అది కూడా చెప్తున్నాను. అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు స్నానం చేయకండి, ముందే స్నానం చేసి ఉంచుకోవాలి. అన్నం తిని స్నానం చేస్తే హానికరం, అజీర్ణం అవుతుంది, విషంగా మారుతుంది తీసుకున్న ఆహారం. చాలా మంది పని చేస్తారు, అన్నం తిని పడుకునేటప్పుడు స్నానం చేస్తారు, తినగానే చేస్తారు కొందరు. ఆ పని చేయొద్దు. 3 గంటల తర్వాత చేయొచ్చు అంటారు కదా గురూజీ? ఏం లేదమ్మా, సూర్యాస్తమైన తర్వాత, ఎండ పోయిన తర్వాత చేసుకోవచ్చు. సూర్యుడు ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడు స్నానం చేయకండి, అది ముఖ్యం. అంటే మనము భోజనం 7, 8కి చేసామనుకో, 10కి అట్లా చేయొచ్చా ఈ ఎండాకాలం? లేదు, స్నానం దానికి పడుకునే ముందు స్నానం చేయదు. అంతెందుకు, పడుకునే ముందు మన కాళ్ళు చల్లగా తడి ఉండకూడదు. మన కాళ్ళు పడుకునేటప్పుడు మన కాళ్ళు తడిగా ఉండకూడదు. తడి తుడిచేసుకోండి. తడి కాళ్ళతో పడుకోకండి, మంచిది కాదు. తడి కాళ్ళతో పడుకోవద్దు. ఏమైనా చెప్పండి, ఏమవుతుందో? తడి కాళ్ళతో పడుకుంటే ఏమవుతుంది? కొంచెం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది, ఆన్సర్ వస్తుంది. కాళ్ళు తడి చేసుకుంటే ఈ కాళ్ళ నుంచి వేడి పైకి ఎక్కుతుంది. అది తల కూడా సోకవచ్చు, తల దాకా కూడా రావచ్చు ఆ వేడి. తల దాకా వస్తే సరిగ్గా నిద్ర రాదు, హాని అవుతుంది అది. ఈ పని చేయండి. మొహం ఆడుకోండి, కావాలంటే పడుకుంటే మొహం ఆడుకోండి, చెవులు ఆడుకోండి, మెడ ఆడుకోండి, గొంతు వరకు ఊరికే అలా మామూలుగా తడి చేసుకుని పడుకోండి. తల తడి అంటే తల చల్లగా ఉండాలి పడుకుంటప్పుడు. కాళ్ళు కాదు, కాళ్ళు పొడిగా ఉండాలి. అరిచేతులు, అరికాళ్ళు పొడిగా ఉండాలి. తల కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు. అంటే మరీ తడి ఉంచుకోకండి. మరి ఎక్కువ తడి ఉంటే జలుబు, రొంపు వస్తుంది, తలనొప్పి రావచ్చు, తల బరువు ఉండొచ్చు. తడి తలతో పడుకోకండి, కఫం పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ గమనించాలి, చూసుకోవాలి. ప్రయోగాలు చేస్తే అన్నీ తెలుస్తాయి. ప్రయోగాలు చేసి చూడండి. ఇంకా ఒకరోజు సమస్యల తర్వాత పెట్టుకుందాం. సమస్యలు, పరిష్కారాలు. సరేనా? సమస్య రాసి పెట్టుకోండి. ఊరికి చెప్పట్లేదు, నేను నిజంగా చెప్తున్నాను. మీ సమస్యలు ఏమైనా మొత్తం రాసి పెట్టుకోండి. దోమలు, ఈగలు, నల్లులు అన్ని రాసి పెట్టుకోండి.
నల్లులు మాత్రం లేవు అసలు. ఆ, మా చిన్నప్పుడు ఉండేవి కానీ చిన్నప్పుడు మా పెళ్ళిళ్ళైనా కూడా ఉండే. ఈ మధ్య కాలంలో లేవు. అమ్మా ఈ దేశం లేకపోతే ఏ దేశంలో ఉంటాయి, అక్కడ లేకపోతే ఇంకెక్కడైనా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనకి లేవు. మంచిదే, దాని పేరు నల్లి. కానీ అయితే సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఉండొచ్చు, కొన్నేమో మనం బాటని చెప్పుకోలేము. అటువంటి సమస్యలు ఉంటే రాసి పెట్టుకోండి. నేను ఏమంటానంటే పరిష్కారాలు ఉన్నాయి, అది చెప్పేది. పరిష్కారాలు ఉన్నాయి, మనకు తోచకపోవచ్చు, మనకు అర్థం కావచ్చు, మనకు తెలియకపోవచ్చు. ప్రయత్నం చేయండి, పరిష్కారాలు దొరుకుతాయి. చాలా సమస్యల పరిష్కారం ఉంటాయి. మానసిక సమస్యలకు, మన పారివారిక కుటుంబ సమస్యలకు, సామాజిక సమస్యలకు, దేశ సమస్యలకు, అన్నిటి సమస్యలకు పరిష్కారం ఉంది. వేదం గొప్పతనం అదే. ఆయుర్వేదం అధ్యయనం చేయండి, ఆయుర్వేదంలో చాలా ఇటువంటి ఎన్నో దొరుకుతాయి సమాధానాలు. ఇంకా ఇప్పుడు పెట్టుకుందాం సమస్యల తరగతి, సమస్యల పరిష్కారాలు ఆధారం పెట్టుకుందామా? అసలు సమస్యలు ఉన్నాయో లేవు. సమస్యలు ఉన్నాయో లేవు. సమస్య లేకపోతే ఎంత సంతోషం అమ్మా, చాలా సంతోషం. నాకు సమస్యలు లేవంటే ఎంత సంతోషం. మనం కోరుకునేది అదే, సమస్య లేకుండా అవ్వాలి అందరూ. ఉన్నవారు పరిష్కారం చేసుకోండి, ఉపాయాలు ఉన్నాయి, లోపల ఉంచుకోకండి, బాధపడకండి, లేవట అనుకోకండి. పరిష్కారాలు ఉన్నాయి, సమాధానం ఉంది. అంటే నేనే సమాధానం చేస్తానని కాదు, అన్ని పరిష్కారాలు నా వద్ద ఉన్నాయని కాదు, ప్రయత్నం చేయడమే. మీరు కూడా సమాధానం చెప్పవచ్చు, పరిష్కారం మీరు కూడా చెప్పవచ్చు, మీకు కూడా తెలిసి ఉంటాయి కదా. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు మీ వద్ద కూడా ఉన్నాయి, ఎందుకు లేవు? కొంచెం ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇస్తాడమ్మా, పరిష్కారాలు ఇస్తాడు. ఇంకా ఉంచేద్దామా? శుభం. ఆసనం, కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుమ, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు, ధన్యవాదాలు అర్పిస్తూ, బంధువులారా సాధించే ప్రయత్నం చేయండి. మీ అందరికీ అభినందనలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. నమస్తే.